ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా కూడా తీసుకోవచ్చు కదా. సో గుడ్ ఓవరాల్ ద మూవీ ఈస్ గుడ్ నాకు తెలిసినంత, బట్ టెక్నికల్ గా నాకు అంత ఐడియా లేదు కానీ ఎవ్రీవన్ ఈస్ గుడ్ ఇన్ ద మూవీ. అదేం లేదు, కాకపోతే మెసేజ్ ఓరియంటెడ్ యూత్ ఇవాళ ఉన్న జనరేషన్ పిల్లలకి ఇట్స్ గుడ్. అంటే రామ్ చరణ్ ఎంట్రీస్ గానీ అవన్నీ ఎలా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సార్. అదంతా ఏం లేదు, బాగుంది. హైలైట్ బాగుంది, అది కూడా బాగుంది. ఓకే మేడం, సినిమా ఎక్కడ లాగా అనిపించిందా మీకు? నాకు ఎట్లా ఏం టెక్నికల్ గా నాదంతా ఏం నాకు ఐడియా. చాలా మంది నెగిటివ్ కావాలని చేస్తున్నారు. మార్నింగ్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అన్నట్టు అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, అది నడుస్తుంది. కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నారు, మీరు ఏం చెప్తారు మేడం? మీరు చూసారు కాబట్టి. నాకైతే ఓకే సార్, బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడిషన్స్ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడిషన్ పిల్లలకి ఇంపార్టెంట్ గా చూపించాలి పిల్లలకి. సో మంచి కథను అయితే తీసుకొచ్చారు సంక్రాంతికి. అవును సార్, అది బెస్ట్. ఓవరాల్ గా మీకు సినిమా నచ్చింది? అవును సార్, నచ్చింది. రేటింగ్ 5 out of 5 ఎంత ఇస్తారు మేడం? 4.5. 4.5. తండ్రి పాత్ర మంచిగా ఉందా లేకుంటే రామ్ చరణ్ గారి కొడుకు పాత్ర బాగుందా? ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? తండ్రి పాత్ర బాగుందండి. అట్ ద సేమ్ టైం తండ్రి మాటని కొడుకు నిలబెట్టాడు కదా. ఐఏఎస్ గా మరి ఎలా చూపించారు రామ్ చరణ్ గారిని? గుడ్, ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ పొజిషన్స్ కాబట్టి ఇట్స్ గుడ్. సో ఓవరాల్ గా మూవీ హిట్ అనుకుంటున్నారమ్మా? yes చూడాలి ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీస్. చాలా మంది ఇప్పుడు నెగిటివ్ చేస్తున్నారు సినిమాని, కావాలన్నా లేకుంటే మీరు చూసారు కదా, మీరు విన్నారు? ఏం లేదు సార్, ఇదిగోండి ఏ దేంట్లో నుంచి మంచి ఒకటి తీసుకోవాలి అనేది ఇది కాబట్టి. అది మరి శంకర్ మార్క్ అనేది కనిపించింది అనుకుంటారా? కనిపించింది సార్, ఆ సెట్స్ లలో వాటిలో డాన్స్ సెట్స్, ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ ఎప్పుడైనా శంకర్. అంటే స్లోగా ఎక్కుతుంది అనుకుంటారు? ఏం లేదు, స్లోగా పికప్ అవుతుండొచ్చు.